ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 18 మంగళవారం. ఈరోజు తిథి చతుర్దశి పూర్తిగా ఉంది. స్వాతి నక్షత్రం సాయంత్రం వరకు ఉంది. ఈరోజు మాస శివరాత్రి, శివ పూజలకు సంతోషకర వాతావరణాన్ని ఇచ్చేటువంటి రోజు. మంచి పుణ్యఫలాలను అందుకోవచ్చు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున అష్టములో బుధ సంచారం ఉంది. జన సహకారము, వ్యాపారాభివృద్ధి, పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబం కోసం పనిచేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సంతోషంగా ఉంటారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు, కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యా సంబంధ విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. వ్యయములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. శారీరక శ్రమను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం పారాయణం చేయండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచారం ఉంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, మీ మాటకు విలువ, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. సునాయాసంగా విజయాలు సాధిస్తారు. సంతృప్తికరంగా సంతోషంగా కాలం గడుపుతారు. ఈరోజు షష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఒక విషయంలో మీరు వెనకడుగు వేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఎంతగానో ఆనందాన్ని కలిగజేస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. విద్యా సంబంధ విషయాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో రాహువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పంచమంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయుల కలయిక ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమంలో బుధ సంచారం వల్ల కొన్ని మీ ఆలోచనలు కలిసి రావు. కొంతమంది జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. పనిభారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఈరోజు మీరు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం చేసుకోండి. శ్రీరామరక్షా స్తోత్రం పారాయణం చేయండి. పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ మంగళవారం రోజున చతుర్థంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. అనుకోకుండా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంతానంతో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. శనగలను మీరు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ మంగళవారం రోజున
లాభంలో గురువు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి, విద్యా సంబంధాల విషయాల్లో సానుకూల వాతావరణం కనిపిస్తుంది. షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు, ధైర్యంగా చేసే పనులంతా కూడా విజయాన్ని సాధిస్తాయి, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి, నూతన వ్యాపారాలు నూతన ఉద్యోగాలకి అనుకూల పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు. తృతీయంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, తండ్రి నుంచి కూడా పూర్తి సహకారం అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు, నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, గణేష దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, మంచి విజయాలను సాధిస్తారు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు, గట్టి పోటీని ఎదుర్కొంటారు, సునాయాసంగా విజయం సాధిస్తారు, పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తవుతాయి, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది, వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, తండ్రి సహకారం బాగుంటుంది, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికట శుద్ధిగా పనిచేసి సంతృప్తికరమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. పంచంలో రాహు సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు, సంతానంతో మనస్పర్ధలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి, కనకదుర్గాదేవిని సందర్శించండి, దేవి ఖడ్గమలా స్తోత్రం పారాయణం చేయండి, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఈ మంగళవారం రోజున దశమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిజాయితీగా పనిచేస్తారు, మంచి ఫలితాలను అందుకుంటారు, భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉంది. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు, మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు, విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు, కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచమంలో శని సంచరిస్తున్నాడు, ఆలోచనలో కలిసి రాదు, పనివారి సహకార లోపం కనిపిస్తుంది, వ్యవసాయ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి, సుందరకాండ పారాయణం చేయండి, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి మంగళవారం రోజున లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు, గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు, సంతోషకర వాతావరణం ఉంటుంది, మంచి లాభాలు కూడా ఆర్జిస్తారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, ధైర్యంగా చేసే కార్యక్రమాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, తల్లి నుంచి ఆశీస్సులు అందుకుంటారు. వ్యయములో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం, అధికారులతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శనం చేసుకోండి, సూర్యాష్టకం చదువుకోండి, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున లాభంలో రవి సంచారం ఉంది, అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు, ఆర్థికంగా కూడా బలపడతారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తవుతాయి, వ్యవసాయ రంగంలో లాభాలకు అవకాశం ఉంది. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, పెద్దవారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు, విద్యారంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం సంతోషాన్ని ఇస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికరంగా పనిచేస్తారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు, అశాంతి, నిరాశ, కొన్ని ఇబ్బందులు ఈరోజు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, గణేష దర్శనం చేసుకోండి, గణేశాష్టకం చదువుకోండి, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ మంగళవారం రోజున దశమిలో రవి సంచారం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని, అభినందనల్ని అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల కుటుంబం కోసం పనిచేస్తారు, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది, ఆదాయం కూడా అందుకుంటారు. దశమిలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది, అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కుంటారు, ఆర్థికంగా బలపడతారు. షష్టంలో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలతలు, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం,
గురుచరిత్ర పారాయణ, శనగలను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి మంగళవారం రోజు అష్టమంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి ఈరోజు అవకాశం ఉంది. అష్టంలో చంద్ర సంచారం ఉంది. ఈరోజు మీ ఆలోచనలు పెద్దగా కలిసి రాదు. అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాల్లో పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.